ఈ ప్రత్యేకమైన సమయంలో మన ప్రభు అయినటువంటి యేసయ్యను స్తుతించడానికి, ఆరాధించడానికి మనం మందిరానికి చేరి వచ్చి ఉన్నాం. పిల్లరా, మరి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మొబైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి. మరి ఎవరు కూడా పక్కన వాళ్ళతో మాట్లాడొద్దు. మీ చూపంతా కూడా ఇటు ఎదురుగా ఉండాలన్నమాట, వాక్యం వైపుగా ఉండాలి. ప్రియులరా, రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మాత్రమే ధ్యానం చేస్తాం. అదేమిటి అన్నట్లయితే చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఈ దినం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆరాధన వర్తమానం కొరకై ప్రభువు జ్ఞాపకం చేసినటువంటి మాట, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రియులరా, ఇక్కడ తెలియపరచబడుతూ ఉంది, దేవుడు మన ఎడల, మనం ఎలాంటి వారమంట? పాపులము, ఇంకా పాపులుగానే ఉన్నాం. మొబైల్ సౌండ్ వినపడుతుంది ఎవరిదో? దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెంట్లో పెట్టుకోండి. అందరి కాన్సన్ట్రేషన్ మీ వైపుకి వచ్చేస్తుంది అన్నమాట. కనుక దయచేసి వాక్యానికి మనం గౌరవిద్దాం. కనుక ప్రియులరా, దేవుడు పాపులను మరి ప్రేమించినట్లుగా ఇక్కడ తెలియపరచబడతాం. పాపులను ప్రేమించటం ఏమండి? మంచోళ్ళని ప్రేమిస్తాం కదా. చెడ్డోళ్ళని ఎప్పుడైనా ప్రేమించారండి మీరు? దొంగల్ని, హంతకుల్ని, వ్యభిచారుల్ని, మంచోళ్ళని చక్క పలకరిస్తామా? ప్రియులరా, ఇక్కడ అద్భుతమైన విషయం, ఒక క్యారెక్టర్ దేవుడు తెలియపరచబడతాం. ఒక మంచోడిని కాదు, అందులో అక్కడ తెలియపరుస్తుంది. చూడండి, మధ్యలో ఒక చోట గమనిస్తున్నట్లయితే 8వ వచనంలోనే, 8 కాదండి, మనం 7వ వచనంలో, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు అంటున్నాడు. అంటే నీతిమంతుడు, మంచోడు కోసం మనం అంత టైం ఇవ్వము, మంచి అతని కోసం మనం అంతగా మరి ప్రయాసపడటానికి ఇష్టపడం. కానీ ఒక పాపి కోసం, మరొక పాపి కాదు, ఒక మనుష్యుడి కోసం ఒక మనుష్యుడు ఏదైనా చేస్తే అది వేరే విషయం. కానీ ఒక మనుష్యుడు పాపి, దుర్మార్గుడు, ఈ యొక్క మా రోమపత్రిక 5వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. మనమంటే 6వ వచనంలో బలహీనులుగా ఉన్నాం. మనం ఇంకా ఎట్లున్నాడు? మనం ఇంకా బలహీనులుగానే ఉన్నాం. మరి అంతేకాకుండా ప్రియులారా, 8వ వచనంలో మనం ఇంకా పాపులమై ఉన్నామని తెలియపరచబడతాం. అంతేకాకుండా మరి 10వ వచనంలో మనం ఇంకా ఎలా ఉన్నామంట? శత్రువులమై ఉండగానే. కాబట్టి ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉన్నట్లయితే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, చాలా అసభ్యంగా ఉంది. అట్టి పాపిని ప్రక్కనున్న ఇంకో పాపి కూడా ప్రేమించట్లా, పక్కనున్న ఇంకొక పాపి కూడా మన వైపు కనుదృష్టి పెట్టలేకపోతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, పాపి కోసమై, అనగా మరి నిన్ను నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం రక్షించబడక మునుపు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక పాపిగా ఉన్నప్పుడు, దుర్మార్గులుగా ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, నిర్బలులంగా ఉన్నప్పుడు, పాపులుగానే ఉన్నప్పుడు, మనం ఇంకా పుట్టక మునిపే శత్రువులుగా ఉన్నప్పుడు, ఉగ్రతకు పాత్రులైన స్థితిలో ఉన్నప్పుడు సైతం రోమా 5:8 వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు మన ఎడల, అంటే పాపినైన నా ఎడల ఏం చేశాడంట? తన ప్రేమను చూపించడానికి ఇష్టపడుతున్నాడు. సొంత వాళ్ళ మీదే మనం ప్రేమ చూపించలేకపోతున్నాం. ప్రేమలు ఏమైపోతున్నాయమ్మా? అంత్యకాలంలో ఏమవుతాయంట? చల్లారిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అంత్యకాలంలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుననేటువంటి మాట రాయబడింది. ప్రేమలు చల్లారిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రియులారా, మనం పుట్టక మునిపే మనం ఇంకా పాపులమై ఉండగానే ఒక పాపినైన నీ మీద, నా మీద దేవుడు ఏం చేశాడంట? ప్రేమను చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. హీ షోడ్ హిస్ అమేజింగ్ లవ్ అండి. ఇంత ప్రేమ చూపించినటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం ఈ రోజున. చాలామంది ఆరాధన వర్తమానం విన్న తర్వాత నోరు తెచ్చి ఆరాధించట్లా, టైం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరు లేకపోతే చూద్దాంలే, ఎవరన్నా మైకు తెచ్చి ఇస్తే మూతి దగ్గర పెడితే అప్పుడు నోరు తెరుస్తారా?
నువ్వు నిజంగా రక్షించబడి ఉంటే వాక్యాన్ని విన్నప్పుడు నీ స్థితిని జ్ఞాపకం చేసుకొని, నన్ను ఇంతటి స్థితిలో నుంచి నన్ను ఇప్పుడు ఈ ఉన్నత స్థితి రక్షణలోకి నడిపించాడని నువ్వు ఆయన ఆరాధించకుండా ఉండలేవు. దేవుని బిడ్డలు, అర్థమైందమ్మా? ఆరాధన సమయంలో అటు ఇటు చూస్తాను, అటు ఇటు పరిగెత్తాను, అట్లా ఉండరు. చిన్నపిల్లలంటే వాళ్ళకి తెలియదు. పెద్దోళ్ళకి మనకో ఏమో, నా కాన్సన్ట్రేషన్ ఉంటుందా, ఆ సెన్స్ ఉంటుందా, ధ్యాసతో వింటున్నామా దేవుని యొక్క వాక్యాన్ని? ఇక్కడ తెలియపరచబడతా ఉంది ప్రియులరా, దేవాతి దేవుడైనటువంటి ప్రభు పాపులను ప్రేమించిన దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుడు పాపుల విషయంలో చేసినటువంటి పనులు గమనిస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరా. పాపులను ఆయన ప్రేమించాడు, పరమ నుండి చూచే ప్రేమించాడు. ఒరే పాపులుగా అయిపోయారా నా బిడ్డలు అని చెప్పేసి ప్రేమ ఉంది కాబట్టి పరమ నుండి దిగి రావడానికి ఇష్టపడ్డాడు. పరమ నుండి ఆయన మన వంటి ఆకారాన్ని ధరించి రావడానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, ఎందుకో తెలుసా? నిన్ను నన్నంట పిలవడానికి, పిలుచుకొని పోవడానికి, మనల్ని పిలవడానికే వచ్చాడంట. మనమైతే మంచోళ్ళ పిలుస్తాం మన ఇంటికి ఫంక్షన్స్కి, కానీ యేసుప్రభు వారు అయితే పరలోకం నుంచి ఎందుకు దిగొచ్చాయంట? పాపిగా, దుర్మార్గుడిగా, దుష్టుడిగా, వ్యభిచారిగా, గయ్యాళే గంపగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆయన ప్రేమించి పిలవడానికి వచ్చాడు. ఏమండి, పిలుపుకు ముందు ఏముందంట? పిలుపుకు ముందు ప్రేమ ఉంది ఆయనలో. ప్రేమ కలిగినటువంటి వాడే దిగొచ్చాడు కిందకి, పిలుస్తున్నాడు, నిన్ను నన్ను పిలిచాడండి. అందుకనే మత్తయి సువార్త 11:28లో మనందరికీ తెలిసి చూడాల్సిన పని లేదు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న నా యొద్దకు. భారం మోసుకునే వాళ్ళతో ఆయనకేం పని అండి? పాప భారంతో ఉన్నటువంటి వాళ్ళతో ఆయనకేం పని? నిత్యము ఉదయం మొదలుకొని రాత్రి దాకా టీవీలు, సినిమాలు, షికారులు, వ్యభిచారాలు, ఏమండి లోకాన్ని గురించినటువంటి ఆలోచనతో జీవించేటువంటి వాళ్ళతో ఆయనకేం పని? పరిశుద్ధుడైన దేవుడికని అంటే వాళ్ళని రక్షించుకోవడం కోసమే వచ్చాడంటే ఈ లోకానికి ఆయన. వాళ్ళని పిలవడానికే వచ్చాను. అయ్యా, వైద్యుడు ఎవడికి కావాలా? రోగికి కావాలా, మంచోడికి కాదు. అలాగే యేసుప్రభు ఇక్కడ అంటున్నాడు అనమాట. ఏమన్నాడు తెలుసండి? మత్తయి 9:13 మనం చదివాం. అయితే నేను పాపులను పిలువవచ్చేది. అబ్బా, ఆయన పిలుపుకు నోచుకున్నామండి మనం. పాపిగా ఉన్నప్పుడు మనల్ని పిలిచాడు ఆయన, మనల్ని పిలవడానికే వచ్చాడు ఈ లోకానికి. పిల్లారా, ఎంత గొప్ప విషయం. పనికిమాలిన వాళ్ళని మనం ఫంక్షన్లకు పిలవం. మన ఇంట్లో ఇంకేదైనా ఉందేనంటే మరి ఎవరైనా పిలవకుండా వచ్చారనుకోండి, ఏమంటాం మనం? మన తెలుగు భాషలో పిలవని. అర్థమైందండి? ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మనసులో అనుకుంటూ ఉంటాం, ఏంది ఇండి పిలవకపోయినా వచ్చేసాడు, ఏడ ఫంక్షన్ అంటే ఆడ పరిగెత్తుకొని వస్తాడు తిండి కోసం అని అనుకుంటూ ఉంటాం మనసులో. అర్థమైందండి? కానీ ప్రభువారు నువ్వు పాపివని, దుర్మార్గుడువని, దుష్టుడువని, వ్యభిచారివని, ఏమండి నీ ఒళ్ళంతా మరి కళ్ళ నిండా చెడుగు ఉందని చెప్పేసి నిన్న ఆయన తోసేలా, నెట్టేలా, నువ్వు వద్దు నాకు పో, అసలు మీతో నాకు సంబంధం లేదని చెప్పేసి పరలోకంలో కూర్చోలా. ఆయన కేవలం నిన్ను నన్ను పిలవడానికే వచ్చాడు ఈ లోకానికి. పాపులను ప్రేమించిన దేవుడు, అనగా పాపిగా ఉన్న నన్ను ప్రేమించిన దేవుడు, పాపిగా ఉన్న నన్ను పిలవడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు అండి ఆయన. మామూలు దేవుడు కాదు ఆయన, మామూలు దేవుడు కాదు. మూడవది మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, చూడండి రోమా 5:8లోకి మళ్ళీ వెళ్దాం. రోమా 5:8 ఏముందయ్యా? మళ్ళీ ఒకసారి చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా పాపులమై ఉండగానే పాపుల కొరకు, పాపినైన నా కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన. ప్రాణం పెట్టాడండి. ఒక 100 రూపాయలు ఇస్తే మనం ఎప్పుడు కూడా వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉంటాం. మనకు ఆఫీసు వాళ్ళు కానీ ఉద్యోగాలు చేస్తామంటే వాళ్ళు నెల జీతం ఇస్తారు కాబట్టి అసలు ఆ సార్లకి, ఆ పెద్దలకి, వాళ్ళందరికీ ఎన్ని నమస్కారాలు కొడతా ఉంటాం. సార్ నమస్తే సార్, సార్ చర్చిలో ఉన్నా సార్ ఏమండి ఎంత గౌరవం. దేవుడు అంటే, యేసుప్రభు అంటే మాత్రం లెక్కలేదు. బైబిల్ ఏమ్మా మనది చర్చిలో ఉంటుంది, మనది బైబిల్ చర్చిలో ఉంటుంది. ఎందుకు? మర్చిపోయి వెళ్ళిపోతాం, బైబిల్తో సంబంధం లేదు, బైబిల్ చదవం కదా మనం.
న్యూస్ పేపర్ చదివితే చాలు మనకి. పిల్లరా, పాపిగా ఉన్న నిన్ను ప్రేమించాడు ఆయన. తోసేసేలా, తొక్కేలా, కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలుగా నరికి అగ్నిగుండంలో వేయాల్సినటువంటి ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. పరమ నుండి దిగొచ్చాడు, నిన్ను పిలవడానికే వచ్చాడు ఈ లోకానికి. మూడోదిగా గమనిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ చెప్పబడుతూ ఉంది, పాపిని పిలవడానికే కాదు, పాపి కోసం ప్రాణం పెట్టడానికి తెగించాడండి ఆయన. అబ్బా, ఇది ఇంకా తట్టుకోలేనటువంటి విషయం. ఒక పాపిని ప్రేమించడం ఒక ఎత్తు, ఒక పాపిని పిలవడం ఒక ఎత్తు. అటువంటి పాపి కోసం, పరమ దుర్మార్గురాలు కోసం ప్రాణం పెట్టడం అంటే అసలు ఏమన్నా ఉందండి దాంట్లో అర్థం? అంతరార్థం ఏమైనా ఉంటుందా? మనుష్య పరంగా చూస్తే మనం అందరం అనుకుంటున్నాం, అటువంటి పనికిమాలినాడు కోసం నువ్వు ఎందుకు ఎంతసేపు చేసావు, అంత పనికిమాలిన స్థలంలో నువ్వు ఎందుకు ఇంతకాలం సేవ చేసావు, అట్లాంటి వాళ్ళని తెలిసి కూడా నువ్వు ఎందుకు అంటున్నావు, అన్నేళ్ళు నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవాలా, అంత డబ్బు నీదంతా వేస్ట్ చేసుకోవాలా, అక్కడ నీకు పెద్దగా లాభం రావట్లేదు, అటువంటి కంపెనీలు ఎందుకు పడున్నావు ఇంతకాలం, ఎన్నో మాటలు అంటుంటారు మనల్ని. లోక సంబంధమైన వాటి గురించి ఎంతో హైరాణ పడతాం. కానీ ఇక్కడ గమనిస్తున్నట్లయితే రోమా 5:8 యేసు ప్రభువారంట, ఏమండి, యేసు ప్రభువారు మన కోసం అనగా పాపినైన నా కోసం ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టినోడు కోసం నువ్వు నేనేం చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రాణం పెట్టాడు ఆయన. నీకోసం నా కోసం ఒక బిల్డింగ్ ఇవ్వటం కాదు, నీకోసం నా కోసం ఒక ఉద్యోగం ఇవ్వటం కాదు, నీకోసం నా కోసం మంచి ఆరోగ్యం ఇవ్వటం కాదు. ఆయన తన సొంత ప్రాణాన్ని బలియాగంగా అర్పించాడు కలువరి శిలువలో. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? మనుషుడిగా చచ్చిపోవడం కోసం వచ్చాడు, నీ కోసం నా కోసం. సొంత తల్లిదండ్రులు కూడా అంత త్యాగం చేయలేరండి. దేవుడయ్యుండి పాపినైన నీ కోసం నా కోసం ప్రాణ త్యాగం చేశాడు. He gave his life as a ransom. ఆయన తన విలువైన ప్రాణాన్ని నా విమోచన కోసం క్రయధనంగా అర్పించాడంట. మార్కు సువార్త 10:45 తెలియపరచబడతాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడం కోసం రాలేదంట, పరిచారము చేయుటకును. చాలామంది అంటూ ఉంటారు, బా ఏదరి ఏదో బతుకు, పొద్దున్న లేస్తే రాత్రి నిద్రపోయేదాకా శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టపడుతున్నాం, ఏం మిగలటలా. అంబానీ కుటుంబంలో పుట్టినా బాగుండేది, ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో పుట్టినా బాగుండేది కదా. ఎన్నిసార్లు ఆలోచించట్లా? ఎందుకంట హాయిగా తిని నిద్రపోయి కడుపులు పెంచుకొని, ఏమండి, మళ్ళీ లేచి మళ్ళీ తింటాం పండుకోవడం, ఇదే. ఏమి చేయకూడదు మనం. శ్రమ అంటే చాలా ఇబ్బంది మనకి, అర్థమైందండి. కానీ యేసు ప్రభు ఎవరండి? ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన పరలోకంలో కాలు మీద కాలు వేసుకొని పరలోకపు సింహాసనం మీద కూర్చోవచ్చు. నీకోసం నా కోసం మహిమను ప్రక్కన పెట్టి ఆత్మస్వరూపి అయిన ఆయన మనుష్య రూపం దాల్చి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసండి? ప్రాణత్యాగం చేయటం, చచ్చిపోవడం కోసం వచ్చాడు ఈ లోకానికి. నిన్ను నన్ను బ్రతికించడం కోసం, ఏమండి, నా చావుని తప్పించడం కోసం ఆయన చనిపోవడానికి వచ్చి చనిపోయాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పటికే నమ్మట్లా చాలామంది. ఇంకంతకంటే దౌర్భాగ్యం ఇంకేం లేదండి. ఇంకా డౌట్ అనమాట, యేసుప్రభు దేవుడా కాదా? ఒరే నాయన, ఇదిగో చరిత్రలో ఉంది, చదవండి పుస్తకాలు. నువ్వు చిన్నప్పుడు చదివిన పుస్తకాల్లో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఉంది. ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు పోయి చూడండి, యోర్దాన్ నది ఉంది, ఆయన పుట్టిన బెత్లెహేమ్ ఉంది. మనుష్యుడుగా పుట్టాడు ఆయన, దేవుడై ఉండి చనిపోవడం కోసం పుట్టాడు, చనిపోయాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. ప్రపంచంలో ఎవరు కూడా చనిపోయి దేవుళ్ళు అని చెప్పి అనేక మంది ప్రకటించుకున్నారేమో కానీ ప్రియులరా, వారు కాలగర్భంలో కలిసిపోయారేమో కానీ యేసు ప్రభు వారు మాత్రం చెప్పినట్టుగానే ఆయన పాపాల కోసం వెల చెల్లిస్తూ ప్రాణం పెట్టాడు. ఆయన చెప్పినట్టుగానే 3వ దినాన తిరిగి లేచాడు. అందుకనే అందరి సమాధుల్లో ఎక్కడో అక్కడ ఎముక ముక్కో ఏదో ఒకటి దొరుకుద్దండి, ఎక్కడ ఎతికినా. కానీ యేసు ప్రభు సమాధిలో ఏముందయా? ఖాళీ సమాధి అంట. ఖాళీ సమాధి నిదర్శనం. ఏమండి, ఎంప్టీ టూమ్ ఈజ్ ద మెయిన్ విట్నెస్ అండ్ ఎవిడెన్స్ దట్ జీసస్ హ్యాస్ రిజన్ ఫ్రమ్ ద డెత్. యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచాడు. నీకు నాకు నువ్వు నేను నమ్మేటువంటి దేవుడు ఆషామాషి దేవుడు కాదండి, అల్లాటప్ప దేవుడు కాదు.
నువ్వేదో లెక్కలేనట్టుగా బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, మందిరానికి రాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నావు కాబట్టి ఆయన కూడా అట్లాంటి వాళ్ళే అన్నట్టు జనాలు అనుకుంటున్నారు నిన్ను నన్ను చూసి. ఆయన సామాన్యమైనటువంటి దేవుడు కాదు, అసామాన్యుడు. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ గాడ్, హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ గాడ్ అండి. అసాధారణమైనటువంటి దేవుడు ఆయన, అసాధారణమైనటువంటి కార్యాలు చేసే గొప్ప దేవుడు ప్రియులారా. కాబట్టి ఆయన మరణమును గెలిచి లేచాడు. గెలిచి లేవాలి కాబట్టి మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ కోసం, నా కోసం. ఎవరి కోసం? పాపినైన నా కోసం అని ఒక్కసారి నీ మనసులో చెప్పుకుంటాడు. పాపినైన నన్ను ప్రేమించాడు, పాపినైన నన్ను పిలవడానికి వచ్చాడు, పాపినైన నా కోసం నా స్వరూపంలో వచ్చాడు, పాపినైన నా కోసం ఎందుకు నా స్వరూపంలో వచ్చాడు? నా కోసం చనిపోవడం కోసం, వెల చెల్లించడం కోసం. నువ్వు నేను మనం చేసిన తప్పిదాలకి వెల చెల్లించాలి, మన ప్రాణం అర్పించాలి. ఏమండి, మనకు బదులుగా ఏం చేశాడయా నవీన్? దేవుడు వెల చెల్లించాడండి. ఆయన వెల చెల్లిస్తే ఈ రోజున కాలు మీద కాలు వేసుకుని తిరుగుతా, బైకుల్లో తిరుగుతా, కారుల్లో తిరుగుతా. ఏమండి, మందిరానికి కూడా టైం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటామా? పరుగెత్తుకొని రావాలి, సెలవులు పెట్టుకొని రావాలి. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? నిజంగా ప్రియులారా, మన ప్రభు పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. 4వ ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, మనం యోహాను సువార్త 3:16 గమనిస్తే ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం అంట. నిత్య జీవం అంటే ఏంది బాబు? నిత్య జీవం అంటే పరలోకం. ఇప్పుడు పాపి కోసం ఆయన ప్రాణం పెట్టడమే కాదు, పాపిని అడగి తీసుకెళ్ళాలి ఆయన ఉద్దేశం. పాపిని పరిశుద్ధపరిచి పాపాలన్నీ తుడిచేసి తన రక్తంతో విమోచనిచ్చి పాపిని పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళాలంటాయా? అమెరికాకో యూరప్కో కాదు. ఏమండి, అమెరికాకో యూరప్కో నువ్వు వెళ్ళినా రేపో మాపో నువ్వు నేను చచ్చిపోవాల్సింది, ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సిందే. కానీ యేసుప్రభువు వారు ఏం చేయబోతున్నాడు? ఒక పాపిని పరిశుద్ధపరిచి ఎక్కడ తీసుకెళ్తున్నాడంట? పరలోకంలో తనుండే ప్రదేశానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. పరలోకంలో తనతో పాటు ఎల్లవేళలా ఉండే నిమిత్తమై తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఏమి రాయబడిందో. ఎఫ్సి 2:7 ఆయనతో కూడా మన కూడా చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన ఆయన్ని లేపాడు దేవుడు. అలాగే యేసయ్యతో పాటు మనల్ని కూడా లేపాడంట. పాపాల గురించి మనల్ని మనం అప్పచెప్పుకొని ఆ యేసయ్యని నమ్మినప్పుడు లేపి పరలోకమందు ఆయనతో కూడా. సో దేవుని టార్గెట్ ఏందండి? పాపిని ఎక్కడ తీసుకెళ్ళాలన్నాయా? పరలోకం ఇస్తానంటే ఇష్టపడలేదు, కానీ అమెరికాకి తీసుకెళ్తాం, వీసా ఇస్తాం రండి అని అంటే పరిగెత్తున్నాం మనం. ఏమండి, యూరప్కి తీసుకెళ్తాం రండి, ఆ డబ్బులు ఇస్తామనంటే పరిగెత్తానికి వెళ్తున్నారు చాలామంది. ఎక్కడ చదువుతున్నావా? ఎక్కడ చదువుతున్నావు? నేను లండన్లో చదువుతున్నా. ఇంకోళ్ళు ఎవరు? మా పిల్లలు అమెరికాలో ఉన్నారండి. ఏడున్నారంట? అమెరికా. ఒత్తు కా, అక్కడ మామూలు కాకూడదు కాదు. అయ్యా పరలోకంలో ఉందా సీట్ నీకు? పరలోకంలో ఉందా? పరలోకంలో స్థానం ఉందా అసలు నీకు? నీ పిల్లలకి స్థానం ఉందా? ఉందా లేదా? అసలు పరలోకం పర్మనెంట్. ఈ భూమి మీద ఉన్నటువంటి అమెరికా కానీ యూరోప్ కానీ ఏదైనా కానీ ఏమైపోతామా? మొత్తం నాశనం అయిపోతుంది. దానికోసం మన పిల్లల్ని రెడీ చేస్తున్నాం, బాగా రెడీ. పెద్ద అయితే అమెరికా పోవాలి, పెద్ద అయితే లండన్ పోవాలి, పెద్ద అయితే మంచిదే, బాగా చదివించండి, బాగా వెళ్ళొచ్చు. కానీ మరి మొట్టమొదటగా మన పిల్లలు పరలోకంలో సీటు సంపాదించాలా? యేసుప్రభు నమ్మున్నావా? రక్షించబడి ఉన్నావా? ప్రియులారా, యేసుప్రభు ఎంత ప్రేమించి నిన్ను పిలవడానికి వచ్చి మన స్వరూపంలో వచ్చి మన కోసం ప్రాణాన్ని పెట్టి మనల్ని పవిత్రపరిచి పరలోకానికి చేర్చడానికి తన సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి ఇష్టపడతామంటే, నువ్వు నేను మాత్రం ఈ లోకంలో కింద కూర్చోటానికి ఇష్టపడుతున్నాం. పరలోకంలో ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చునే ఛాన్స్. పిల్లరా, పాపుల పట్ల దేవునికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక మనకు అర్థమవుతూ ఉందండి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా యేసయ్య ఏమన్నాడమ్మా? 1-3 వచనాల్లో అంతా చదవద్దు. ఏముంది? యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, మీ కొరకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నా అని ముందుగానే వెళ్ళాడంట మన కోసం. ఎక్కడికి వెళ్ళాడమ్మా సుజని గారు? స్కూల్లో వాల్యుయేషన్కి కాదు పోయింది, ఆయన ఎడపోయాడు, పరలోకానికి పోయాడమ్మా. ఎందుకంట? నేనుండే స్థలములో మీరును ఉండులాగునా.
ఎవరి స్థలం అంటే అది? యేసు ప్రభు ఉండే స్థలం అండి. యేసు ప్రభు ఉండే స్థలంలో మనం ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. పరిశుద్ధులకు మాత్రమే ఆ స్థానం ఉంది ప్రియులారా. అంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన యేసయ్యను ఈ రోజున మనం స్తుతించి ఆరాధించాలి. చివరిగా మరొక మాట చూసి మనం ముగిస్తాం. 4వ విషయం, 1, 2, 3, 4, 5వ విషయం అమ్మ. రోమా 8:29. రోమా 8:29 చూసి మనం ప్రభుని ఆరాధిస్తాం. ఏముంది బాబు? తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా పాపిని ఏం చేస్తున్నాడంట దేవుడు? ఎవరితో సారూప్యం అంట? యేసు ప్రభువులాగా ఉండటానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేశాడంట. పాపిని యేసు ప్రభు వంటి రూపంలోనికి ఆయన మార్చబోతున్నాడు. అందుకోసమై నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. ఎంత గొప్ప విషయమో చూడండి, ఎంత గొప్ప విషయమో చూడండి. మనందరం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఏం చేస్తామమ్మా? తలదూకుంటారు, పౌడర్లు రాసేవాళ్ళు, పౌడర్లు, క్రీములు, ఏమండి, సెంట్లు కొట్టుకొని మంచి బట్టలు బాగున్నాయా లేదా, టీషర్ట్ బాగుందా, షర్ట్ బాగుందా లేదా, అంతా బాగా చూసుకొని వస్తాం. ఎందుకు? అందరూ బాగున్నాం అనాలి. ఒకవేళ మనల్ని ఎవరైనా ఏదైనా ఒక హీరోతోనో హీరోయిన్తోనో పోల్చారనుకోండి, అసలు ఇక మనం ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎవరో ఒక మాట అనుంటారు, అది జోక్గానే ఎట్లాగో, దాన్ని మనం ప్రతిరోజు ఏం ఫీల్ అయిపోతాం? 10 రోజులు స్నానం చేయకపోయినా అబ్బా నేను అదిగో పలానా హీరో పలానా హీరోయిన్ని, అదే ఫీలింగ్ అనమాట. అట్లాగా అంటే వాళ్ళే టార్గెట్ మనకి. అట్లా ఉంటా నేను, ఇట్లా ఉంటా నేను, ఇట్లా ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే, అయా నన్ను నమ్మిన మీ అందరినీ నా వంటి స్వరూప్యంలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నా. యేసు ప్రభు లాగానే కనిపిస్తామంటాం మనం. తన కుమారునితో సమరూపము గలవానిగా ప్రభు ఉండటానికి ఏర్పాటు చేశాడు, ప్రణాళిక సిద్ధం చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి. పాపిని ప్రేమించిన దేవుడు, పాపిని పిలవడానికి లోకానికి వచ్చిన దేవుడు, పాపి కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, పాపి యొక్క పాపాలను తన రక్తంతో కడిగి పవిత్రపరిచి పరలోకం చేరుస్తున్నటువంటి దేవుడు, పాపిని తనలాగా పరిశుద్ధునిగా యేసయ్యలాగా సమరూపము కలిగినటువంటి వారలుగా మనలందరినీ చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇంత గొప్ప దేవుడైనటువంటి యేసయ్యను మనం స్తుతించకుండా ఉండగలమా? స్తుతించండి, ఆరాధించండి అంటే కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా పాస్టర్ గారిని దీవించండి, పాస్టర్ అమ్మని దీవించండి. ఆరాధన చేసే సమయంలో అసలు ప్రార్థనలు ఎందుకు వస్తాయి మనకి? ప్రభు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు. అయా నన్ను ప్రేమించో, పనికిమాలినోడు నన్ను ప్రేమించో, పనికిమాలిన దాన్ని నన్ను ప్రేమించో, పాపిని నికృష్టురాలు నన్ను ప్రేమించో, ప్రాణం పెట్టావు అని ప్రభు యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనం ఆయనను మనసారా హృదయానుసారంగా స్తుతించి మహింపరచి ఆరాధిస్తాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం ప్రియులారా.